మీలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఈ సెంటెన్స్ పొజిషన్ లోకి వస్తుందా? స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లోకి వస్తుందా? మనం ఎలా అయినా చెప్పొచ్చు. సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ వరకు కంప్లీట్ చేశాను. పర్ఫెక్ట్. సో ఈ డౌట్ ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మీలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నది ఎలా చెప్పొచ్చు? రెండిటి పరంగాను చూద్దాం. సో దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు కదా! మీరు చాలా గ్రేట్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఎలా చెప్తాను? యూ హావ్ మెనీ గ్రేట్ క్వాలిటీస్. ఇలా చెప్తే అర్థం ఏంటి? మీరు చాలా గ్రేట్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు అని. సో ఒక పొజిషన్ లాగా చెప్పాను. యూ హావ్ అన్నాను. మీరు కలిగి ఉన్నారు. ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు? ఇలా కూడా చెప్పొచ్చు. దేర్ ఆర్ మెనీ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ. ఇలా కూడా చెప్పొచ్చు. ఇలా చెప్పినప్పుడు జస్ట్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి చెప్పాము. ఇలా చెప్పినప్పుడు హ్యావ్ యూజ్ చేసి చెప్పాము. ఇక్కడ మీలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ కిందకి వస్తుందా? పొజిషన్స్ కిందకి వస్తుందా? అన్నది సెకండరీ. అది దేని కిందకి వస్తే మనకేముంది చెప్పండి? మనకు రావాల్సింది మీలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్ లో కరెక్ట్ గా మనం మార్చగలుగుతున్నామా లేదా? బట్ మీరు అడిగారు కాబట్టి మనం పొజిషన్స్ పరంగాను చెప్పొచ్చు. కలిగి ఉన్నట్లుగా యూ హ్యావ్ మెనీ గ్రేట్ క్వాలిటీస్ అని. లేదు చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ అని కూడా హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేసి చెప్పొచ్చు.